ఇప్పుడు ఇండియాలోనే అతిపెద్ద ఎగ్జాము ఈ నీట్ యూజీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ అనమాట. దీనికోసం మే 3వ తారీఖున 2.27 మిలియన్స్ అంటే ఆల్మోస్ట్ 23 లక్షల మంది విద్యార్థులు దానికి అటెండ్ అయ్యారు. ఒక నీట్ ఎగ్జామ్కి ప్రిపరేషన్ అంటే ఇప్పుడు అందరికీ తెలుసు ఎంత కష్టపడాలి స్టూడెంటు, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టాలి, తల్లిదండ్రులు ఎంతటి త్యాగాలు చేస్తే నీట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతారో. నీట్ అంటేనే భయపెట్టే ఎగ్జామ్, దానికి 23 లక్షల మంది ప్రజలు అటెండ్ అయ్యి ఎవరు స్టూడెంట్స్ అటెండ్ అయితే అనవసరంగా దాన్ని కనీసం 10 రోజుల్లోపే దాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ లీక్ అయింది అని క్యాన్సిల్ చేయడం జరిగింది. మళ్ళా రీ ఎగ్జాము, మళ్ళా కోచింగ్లు, మళ్ళా ప్రెజరు, మళ్ళీ నరకం, తల్లిదండ్రులకి స్టూడెంట్కి భారం. దీన్ని తట్టుకోలేక ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం, ఇది భారత ప్రతిష్టను తప్పనిసరిగా దిగజార్చింది. ఎందుకంటే చైనాతో మనం పోటీ పడుతున్నాం. పక్కన చైనా గోకో అని వరల్డ్స్ లార్జెస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. మన పెద్ద ఎగ్జామ్ 23 లక్షలు అయితే చైనా యొక్క లార్జెస్ట్ ఎగ్జామ్లో ఎంతమంది అటెండ్ అవుతారంటే 1,30,00,000 మంది ఎగ్జామ్ రాస్తారండి. అదే దాన్ని ఏమంటారంటే నేషనల్ కాలేజ్ ఎగ్జామ్ అని పిలుస్తారు. 1,30,00,000 మంది ప్రతి సంవత్సరం జూన్ జూలైలో రాస్తారు గోకో ఎగ్జామ్ అని. అంటే వరల్డ్స్ లార్జెస్ట్ ఎగ్జామ్. ఆ ఎగ్జామ్ లీక్ అవ్వకుండా 1,30,00,000 మందికి ఎగ్జామ్ పెట్టగలుగుతుంది చైనా. మరి ఇండియా 23 లక్షల మందికి ఎగ్జామ్ ఎందుకు పెట్టలేకపోతుంది? చైనాలో కూడా అవినీతి ఉంది, ఆర్మీలో అవినీతి ఉంది, ఇక్కడ అవినీతి ఉంటుంది. మరి ఎందుకు పెట్టలేకపోతున్నామంటే ఇది భారత ప్రతిష్టను దిగజార్చినట్టు కాదా అంటే దిగజార్చినట్టే అబ్జల్యూట్లీ. మనం అది పెట్టలేకపోతున్నాం. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కదా, అంతకుముందు ఇంకోటి యూపీఎస్సీ మినహాయిస్తే, ఇండియాలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ మినహాయిస్తే ఈవెన్ ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీలు, భారతదేశంలో ఉన్న ఆల్ పబ్లిక్ సెక్టార్, తర్వాత పబ్లిక్ పిఎస్సీలు అన్నీ కూడా విఫలమైపోయినాయి.